శానిటేషన్లో కొన్ని ఇబ్బందులు కనిపించాయి. అలాగే ఫుడ్ అది సాంబారు వాటరు ఇస్తున్నారు. వాటర్లో కూడా కొంత అంటే కొంచెం టర్బిడిటీ అంటే టోటల్ డిజాల్వ్ సాయిడ్ అంటారు, అది అంటే మట్టిలా కొంచెం ఉంది. అది ఎందుకు వచ్చిందో చూడాలి. తర్వాత పాలు అనేది రెగ్యులర్గా ఇవ్వట్లేదని చెప్తున్నారు. వాళ్ళ కొన్ని చోట్ల ఇచ్చినట్టుగా కనిపిస్తుంది కానీ బట్ రెగ్యులర్గా పాలు ఇవ్వట్లేదని ఫీడ్బ్యాక్. అది కూడా నేను అడిగి తెలుసుకోవాలి ఎందుకు ఇవ్వట్లేదు, అది ఏమైనా డెసిషన్ తీసుకున్నారా ఏంటనేది. సో టీ కాఫీలు ఇవ్వడం టీ లేదు ఇవ్వడం లేదన్నారు. మరి టీ ఇవ్వడం ఇంతకుముందు ఉండేదని విన్నాను, మీకే తెలియాలి. ఉండేదా ఇంతకుముందు? ఉండేదట. మరి ఎందుకు డెసిషన్ తీసుకున్నారో మరి తెలియదు. అది కూడా ఒకసారి చర్చించాలి అధికారులతో. తర్వాత ఈ క్యూ కూడా డైరెక్ట్గా వచ్చేవాళ్ళు, డైరెక్ట్గా కాలినడకన వచ్చేవాళ్ళు, వాళ్ళకి కూడా మాకు టికెట్లు టోకెన్లు ఇవ్వట్లేదు, మాకు ఇబ్బంది అవుతుంది అనేది ఒకటి చెప్తున్నారు. అది కూడా డెసిషన్ తీసుకున్నారని చెప్తున్నారు. అది కూడా ఒకసారి చర్చించాలి అధికారులతో, ఆఫీసర్తో చర్చించి దాని మీద ఆ ఇబ్బంది ఏంటనేది అధిగమించడానికి ట్రై చేస్తాము. సో స్థానికంగా గతంలో మేము అబ్జర్వ్ మీరే చెప్పగలరు, మీకు అన్నీ తెలుసు. నాకు ఇక్కడ బికాజ్ ఇండియా వేరియస్ సిస్టమ్స్ ఉండేవి సార్ గతంలో. అలాగే డెఫినెట్గా మీరు ఇచ్చిన ఫీడ్బ్యాక్ డెఫినెట్గా దట్ విల్ వాల్యుబుల్. విల్ డిస్కస్ ఎందుకు అవుతుంది అనేది, ఎక్కడ వస్తున్నారు డేటా అది చూస్తాం ఎందుకు వస్తున్నారు. గతంలో ఆన్లైన్లో సిస్టమ్ పెట్టారు, మంచి దర్శనం కల్పించాలనేసి. కాకుండా దర్శనం నేను వీళ్ళతోనే మాట్లాడా ఇవాళ, మిగిలిన చూసినప్పుడు మాట్లాడదాం తప్పకుండా. థ్యాంక్ యూ. అలాగే అండి, థ్యాంక్ యూ.